14వ అధ్యాయము ఎలాగొస్తుంది లైవ్ విను. ఇదిగో నిర్గమకాండము యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును గనుక మీరు ఓరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ఎర్ర సముద్రపు ఒడ్డున ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇశ్రాయేలీలు, మోషే అయ్యా ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రంలో ముంచేద్దామని తీసుకొచ్చావా మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు ప్లానింగ్ ఎవరికి అర్థం కావట్లా. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అక్కడికి? దేవునికి స్తోత్రం, కొంచెం దేవునికి స్తోత్రం. ప్లానింగ్ ఏంటి? దేవుడు ప్లానింగు. మోషేతో దేవుడు ఏమన్నాడంటే ఎర్ర సముద్రం ఒడ్డుకి నడిపించాలని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి అర్థం కాల ప్లానింగ్ ఏంటనేది. అడవి దారమ్మటే కనాను దేశం వెళ్ళొచ్చు, ఎడారి దారమ్మటే కనాను దేశం వెళ్ళొచ్చు, కానీ ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చేదాకా కూడా మోషేకి తెలీదు, ఇశ్రాయేలీలకి తెలీదు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసుకొచ్చాడయ్యా దేవుడు అంటే ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో శత్రువులందరినీ ముంచేద్దామని తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శత్రువులందరినీ ఒక్క దెబ్బతో లేపేయడానికి ప్లేస్ ఏది అనుకూలంగా ఉంటుందా అని చూశాడు దేవుడు. మొత్తం చూశాడు. ఆయన కన్నులకు మరిగేది ఏది లేదు కదా. చూస్తే ఏమైందంటే ఇల్లు గట్ట ఏమి కనపడతలేదుగా, బాగా పైకున్నట్టుంది. దేవునికి స్తోత్రం. చూస్తే ఎర్ర సముద్రం కనపడింది అక్కడ. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు ఇశ్రాయేలీలు? పోనీ ఇశ్రాయేలీలు పక్షాన దేవుడు ఎందుకు యుద్ధం చేశాడు? దేవుడు చెప్పండి. ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? ఆనాడు చేశాడు 3000 సంవత్సరాల క్రితం యుద్ధం, తర్వాత 2500 సంవత్సరాల క్రితం చేశాడు, 2000 సంవత్సరాల క్రితం చేశాడు. ఈనాటికి కూడా ఇశ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఏమిటి కారణం? ఎందుకు ఇశ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు? ప్రపంచంలో మహా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలే. ఇప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 1,80,00,000 మంది ఉంటే సుమారుగా 18,000 నోబెల్ బహుమతులు అందుకున్నారంటే ఇప్పటికీ. ఒక్కో దేశానికి అయితే ఒక్క బహుమతి కూడా లేదు. ఎందుకు మేధావులందరూ ఇశ్రాయేలీల్లోనే పుడుతున్నారు? కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ప్రపంచమంతా ఏకమైనా సరే ఇశ్రాయేలీని ఏం చేయలేరంట. మొన్న ఈ మధ్యన టీవీ 9 వాళ్ళు అన్నారు చూసారా, ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇశ్రాయేలీల మీదకి వెళ్ళినా సరే ఇశ్రాయేలీని ఏం చేయలేరు వాళ్ళు. కారణం ఏంటి? మరి మనం ఎవరు? కారణం చెప్పనా? వాళ్ళు అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి సంతానం లేనప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నీకు ఇదిగో నేను ఆకాశ నక్షత్రాల వైపు ఇదిగో ప్రభా నాకు సంతానం లేదయ్యా అని అల్లాడుతుంటే ఒకసారి బయటకు వచ్చి ఆకాశం చూడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడు అంటే చూస్తే ఒకసారి ఆకాశ నక్షత్రాలు లెక్కట్టగలదువా? లెక్కబెట్టు. సముద్ర బొడ్డుని ఇసుక లెక్క పెట్టగలదువా? లెక్కబెట్టు. అలాగ నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ సంతానము ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 430 సంవత్సరాలు తర్వాత మళ్ళీ నేను వెళ్తాను వాళ్ళని ఇడిపించుకు రావడానికి. దేవుడు వీళ్ళ పుట్టక ముందే చెప్పాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. దేవునికి స్తోత్రం. 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్ది అనేది దేవుడు ముందే, 4 రోజుల తర్వాత ఏం జరిగిద్దో మనకు తెలియదు. అయ్యా తెలుసు అంటారా? 4 రోజులు కాదు, మరుసటి క్షణం ఏం జరిగిద్దో. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉండరో తెలుసు అంటారా? కానీ దేవుడు అక్కడ 400 సంవత్సరాల తర్వాత అబ్రహామా నీ సంతానాన్ని నేను విడిపించుకుని తీసుకొస్తానని మాట ఇచ్చాడు. దేవుడిచ్చిన మాటను బట్టి మోషేని నాయకుడిగా ముందు అక్కడ పంపించాడు. యెహోవా ఎవరో నాకు తెలియదు అని ఫరో రాజు అంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పు అని అంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా దేవుడిగా ఆయన ప్రత్యక్షంగా వాళ్ళకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయన పేరు. దేవునికి స్తోత్రం. అంటే సృష్టిలో ఉన్నవాడు సమస్యాన్ని జరిగించేవాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అబ్రహాముకి ఆ మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నెరవేరుస్తున్నాడు. మరి మన పక్షాన దేవుడు ఎందుకు యుద్ధం చేస్తాడు? ఓ రాబాదాల రఖందాల హల్బర్ అందరతర థ్యాంక్ యూ జీసస్. మన పక్షాన్ని ఎందుకు యుద్ధం చేస్తాడు చెప్పండి? క్లారిటీ రావ
నోట్ దిస్ పాయింట్. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి కాపరులను అధ్యక్షులుగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం. ఏమిచ్చి సంపాదించాడు దేవుడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట. పాత నిబంధనలో భక్తుల కంటే కొత్త నిబంధనలో ఉన్న భక్తులు శ్రేష్టమైన వాళ్ళు. శ్రేష్టమైన వాళ్ళు అంటే విలువైన వ్యక్తులు. ఎందుకో కారణం తెలుసా? యేసు ప్రభు రక్తం చేత మనం అందరం కడగబడ్డాం. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తంతో మనం కడగబడ్డాం. ఆమేనానండి. యేసయ్య రక్తంతో మనం కొనబడ్డాం. ఆమేనానండి. ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన నిత్య జీవం మనలో పనిచేస్తుంది. ఆమేనానండి. ఆయన జీవం మనలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ మనలో పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఆ యొక్క భక్తుల దగ్గర ఉన్నాడు, కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల లోపల ఉన్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాలో ఏమున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీలో ఏమున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేనానండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏమనుందంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అక్కడ ఆ దినాల్లో పేతురు గారు లేచి అంటున్నాడంట, మీరందరూ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారంట. దేవునికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్నానండి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నేను నింపబడి ఉన్నానయ్యా అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. నిజమేనా? సేవకుడిగా నేనే చెప్పాలి మీలో ఎవరిలో పరిశుద్ధాత్మ ఉందనేది, కానీ చెప్పను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాయకుడికి తెలుస్తుందా? అమ్మ కళ గుమ్మలోకి వెళ్తే కానీ తెలియదంట మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నాయకుడిగా నాకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ఎంత ఆత్మీయులు అనేది నాయకుడిగా నాకు తెలుస్తుంది, కానీ బయట వాళ్ళు ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఊరకనే అమ్మో ఎంత భక్తిపరాలో ఇమా, అమ్మో ఎంత భక్తిపరుడో అని మోసపోతారు. కానీ నాయకుడిగా నీ అసలు విధానం ఆ యొక్క నాయకుడికి తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే మనకి గుర్తుంచుకోండి. సరే, బాప్తిసం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతున్నాం, మంచిదే. ప్రతి నెలలో కూడా, లేకపోతే ప్రతి వారం, కొంతమంది అయితే వారం వారం ఇస్తారు ప్రభు శరీరం ప్రభు రక్తం, కొంతమంది అయితే నెలకోసారి ఇస్తారు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 56వ వచనంలో యేసయ్య ఏమన్నాడంటే, అక్కడ అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 56వ వచనం చదవండి. అపోస్తులు కాదు, అదే యోహాను సువార్త. ప్రభు క్షమించును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఓ థ్యాంక్ యూ జీసస్. త్వరగా చదవాలి. నా శరీరమును తిరిగి నా రక్తము త్రాగువాడే. తర్వాత 56 చదవమ్మా. అక్కడ ఏమని ఉండదు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అంటున్నాడు యేసయ్య. అంచె దినాన నేను వాడిని లేపుతాను, ఒకవేళ వాడు చనిపోయినా సరే నేను లేపుతా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాడు ఈ లోకంలో మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకుంటా ఒకవేళ ఈ లోకంలో నిద్రిస్తే గనక అంచె దినాన ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా తిరిగి లేపుతాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అందరికీ ఒకసారి మరణిస్తే మళ్ళీ రెండో అవకాశం, కానీ క్రైస్తవుడికి మాత్రం రెండో అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తిరిగి లేపుతాడంట. అంచె దినాన తిరిగి లేపి ఏమిస్తాడయ్యా దేవుడు? నీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన సినిమా యాక్టరు, చాలా పెద్ద పేరు ఆయనకి. ఎంత పేరంటే ఆంధ్రుల అందగాడు అనేవాళ్ళు ఆయన్ని. ఎవరో
ఆంధ్రులో అందగాడు అనేవాళ్ళు ఆయన్ని, శోభన్ బాబు. ఆయన సినిమాల్లో వచ్చిన ధనమంతా కూడా రూపా పోజేసి అప్పట్లో తమిళనాడులో చెన్నైలో ఎక్కడ తక్కువగా భూములు వస్తే అక్కడ చాలా పొలాలు ఎకరాలు కొనేసాడంట. 500 రూపాయలకి 5,000 రూపాయలకి కొన్న ఎకరం 50 కోట్లు అయిపోయిందంట. తర్వాత ఎంత? చాలా కోట్లు కూడబెట్టాడు వాళ్ళ సంతానానికి ఆయన. కానీ ఏమైంది అయ్యా అంటే, ఆయన వయసు పెరిగిన తర్వాత ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి అనుకుంటా బహుశా ఆయన చనిపోయాడు. అభిమానులు అందరూ బాధపడ్డారు. కానీ ఆయన సంపాదించిందంతా ఆయననే కాదు, ఈ లోకంలో ఎవరు సంపాదించినా సరే, ఎంత నువ్వు కూడబెట్టి సంపాదించినా సరే, లేకపోతే నేను ఎంత కూడబెట్టి సంపాదించిందంతా ఇక్కడే ఉంటుంది. అది ఉన్న రోజులు చూసుకోవటం, దాన్ని చూసుకుని మురిసిపోవటం, ఏదో శుభ్రంగా, నాకు తెలిసి శుభ్రంగా తినడం, శుభ్రంగా కట్టుకోవటం, ఇదే నీకు మిగిలేది. చివరికి ఇదే నీకు మిగిలేది. శుభ్రంగా ఏం తింటావు తిను, శుభ్రంగా మంచి బట్టలు కట్టుకో, హాయిగా కంటి నిండా ఏ టెన్షన్ లేకుండా నిద్రపో, పరిశుద్ధంగా నీతిగా జీవించు. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడలో ఎత్తబడు. దేవునికి స్తోత్రం. అలాగని దేవుడు జాగ్రత్తగా ఉండొద్దు అన్నాడు, జాగ్రత్తగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఏది సంపాదించినా, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు వదిలేయాలి ఆస్తులు. పిల్లలు లేరనుకోండి, వాళ్ళ రక్త సంబంధులు, అన్నయ్య పిల్లలు, తమ్ముడు పిల్లలు, బంధువుల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ స్వాధీనం చేసేసుకుంటారు తనంతరం ఆతరంతరం. వాళ్ళు మళ్ళీ ఎవరికి అమ్ముతారో కూడా తెలియదు. అందుకే నువ్వేం చేయాలంటే, నువ్వు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా నేను రక్షణ పొందలేదయ్యా, ఇంకా నేను యేసు ప్రభు రక్తంలో కడగబడలేదండి అయ్యగారు అన్నవాడు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. ఆడపిల్లలు మగ పిల్లలు కూడా ఒకసారి చేతుల పైకి ఎత్తండి నాన్న. రక్షణ పొందిన వాళ్ళు ముగ్గురేనా అమ్మా? పొందలేదా? అర్థమవుతుందని నేను చెప్పింది. రక్షణ పొందిన వాళ్ళు 2 ఉన్నారా? 2 ముగ్గురా? దేవునికి స్తోత్రం. 3 ఉన్నారు. చాలా సంతోషం. తక్కువ మందిరే ఉన్నారు అంటే చాలా మంది రక్షణ. ఈ 3 కూడా పొందేస్తే నాకు ఇంకా సంతోషం, దేవుడికి కూడా ఇంకా సంతోషం. దేవుడు బతుములాడేప్పుడు మనమే మన హృదయంలో క్రియ జరగాలి. దేవునికి స్తోత్రం. మనం మరబొమ్మలం కాదు, కీ ఇచ్చి నువ్వు ఎదరికెళ్ళు అనడానికి. మరబొమ్మ అనుకోండి, ఎలా వెళ్ళద్దే? ఎలా వెళ్ళద్దే? పక్క చూడాలంటే మరబొమ్మ ఎలా చూద్దే? ఇలాగే ఉంటుంది, ఇలాగే తిప్పిద్ది అది. మనం మామూలుగా ఎలా తిప్పదు, మనుషులు అయితే తిప్పుతాం. మరబొమ్మ ఏం చేద్దంటే, మరబొమ్మ అంటే దాన్ని రోబో అంటారు. దాన్ని రోబో ఏం చేస్తుందంటే, దేవుడు మనకి కీలులు ఉంచాడన్నీ కూడా. రోబో చేయెత్తాలంటే ఇలా ఎత్తుద్ది, ఇలా సాపాలంటే కిలగా ఉంటుంది ఆ చెయ్య. మళ్ళీ ఇంకోటి వచ్చి ఆ చెయ్య పక్కకే. మనం మరబొమ్మలం కాదు. ఆమేనానండి. మనం జీవం కలిగిన వాళ్ళు. ఆమేనానండి. మనలో ఆత్మనుంచాడు దేవుడు. ఆమేనానండి. దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆమేనానండి. అందుకే నీ హృదయంలో దేవుడు నీకు ఆలోచించుకునే శక్తినిచ్చాడు, జ్ఞానాన్నిచ్చాడు. రక్షణ పొందితే ఏమైద్దో, రక్షణ పొందకపోతే ఏమైద్దో కూడా దేవుడు క్లియర్గా రాయించాడు. యోహాను సువార్త, ఆ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రభువుని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు ఇంతకీ మేలు మన ఈ యొక్క ఉద్దేశం, ఈ వాక్యం అంశం మీకు అర్థమైందా? ఇశ్రాయేలీల్ని వాగ్దాన పుత్రులు కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రజలు కాబట్టి. మరి నిన్ను నన్ను ఎందుకు కాపాడుతున్నాడు అంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డం కాబట్టి కాపాడుతున్నాడు. ఆమేనానండి. యేసు రక్తము ఏం చేసిందంటే నీకు నాకు విలువని తీసుకొచ్చింది. ఆమేనానండి. యేసయ్య శరీరం ఏం చేసిందంటే నీకు నాకు విలువని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. దీని విలువ తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే, రక్షణ పొందిన వాళ్ళకు కూడా ప్రభు శరీరం విలువ తెలియదు, ప్రభు రక్తం విలువ తెలియదు కొంతమందికి. మరి ఇప్పుడు చెప్పండి, వాళ్ళ బాప్తిసం సరైందేనా? రక్షణ పొందిన వాడు బలారాధనప్పుడు ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధిలో ఉండి హృదయాన్ని దిద్దుకుని, హృదయాన్ని సరి చేసుకుని, ప్రభు సన్నిధిలో ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకోవాలి. అంతేనా? లేదా రక్షణ పొందిన వాళ్ళు సినిమా హాల్లో ఉండాలని ఉందా? రక్షణ పొందిన వాళ్ళు రోడ్ల అమ్మటి అటు ఇటు తిరుగుతూ ఉండాలని ఉందా? ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్య జీవం కలిగిన వాళ్ళు, అంచెదినాన నేను వారిని లేపుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని స్తోత్రం. మన సంఘంలో ఒక సహోదరి, ఒక ఆమె ఉండేది గతంలో. ఆమెకు ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఆవిడికి, మన దగ్గరికి రాకముందు. దేవునికి స్తోత్రం. ఆమె రక్షణ పొందిన వ్యక్తి. వాళ్ళ బంధువులందరూ కూడా ఆ యొక్క అన్యులుగా ఉన్నారని చెప్పి ఆమె ఏం చేసిందంటే, కనీసం తన భర్తకు కూడా తెలియకోకుండా రక్షణ పొందింది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. పేర్లు నేను చెప్పలే, తన భర్తకు కూడా తెలియకుండా రక్షణ పొందింది ఆ తల్లి. క్యాన్సర్, కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ వస్తే ఆవిడికి ఆ యొక్క ఏమంటారు దానికి, రేడియేషన్ ట్రీట్మెంట్ చేశారు ఆవిడికి. వాళ్ళ డాక్టర్లు అన్నారంట 8 సంవత్సరాల తర్వాత మరలా క్యాన్సర్ రిపీట్ అయిద్దని చెప్పారంట. కరెక్ట్గా 8 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ రిపీట్ అయిపోయి మరలా ఆమె ఇబ్బంది పడతా, బ్లీడింగ్ అయిపోతా, చాలా ఇబ్బంది పడుతుండేది అత్తమాను. ఒక రోజున పూర్తిగా మంచం బట్టి లేవలేని స్థితిలో ఉంటే ఆ తల్లి ఆ యొక్క శ్రీనివాసపురం ప్రాంతంలో ఉంటే, నాకు ఒకసారి మనసులో కొంచెం జాలి కలిగి, ఒక రోజు నా బల్లారాధన అయిన తెల్లారి ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అనారోగ్యంగా ఉన్న ఆమె లేచి కూర్చుంది తెల్లారేసరికల్లా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు శరీరం తీసుకుందో, ప్రభు రక్తం తీసుకుందో, ఆ యొక్క మంచం మీద పడున్న వ్యక్తి లేచి ఆరోగ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభు శరీరము ప్రభు రక్తం వలన నీకేం వస్తుంది అంటే నిత్యజీవం వస్తుంది ఒకటి, రెండోది స్వస్థత వస్తుంది, మూడోది దేవుని కాపుదల, దేవుని యొక్క కనికరము, దేవుని కృప నీ మీదకు వస్తుంది. దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా యేసు ప్రభు వారు అడ్డుగా నిలబడుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ఉగ్రత మన మీదకు రాకుండా కుమారుడైన యేసయ్య మధ్యలో నిలబడుతున్నాడు వచ్చి, అయ్యా తండ్రి నా పిల్లలే, నా రక్తంతో వీళ్ళని కడిగాను ఆయన అని దేవాది దేవునికి, యెహోవా దేవునికి అడ్డుగా యేసుక్రీస్తు ప్రభు వారు నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి వంశములోనూ తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అక్కడి నుంచి వస్తుంది రిఫరెన్స్. నేను ఎక్కడ చెప్తున్నాను మీకు. ఎక్కడి నుంచి చెవిలో స్పీకర్ పెట్టుకుని చెప్తాలా నేను. అక్కడి నుంచి ఆయన ఏమిస్తుంటే అది చెప్తున్నా మీకు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మనలను ప్రేమించుచు, ఒకసారి అందరూ అనండి, యేసయ్య నన్ను ప్రేమించాడు అనండి. యేసయ్య నా కుటుంబాన్ని ప్రేమించాడు. చదువమ్మా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనలను ప్రేమించంట తన రక్తంతో మన పాపాల నుంచి మనల్ని విడిపించాడు యేసయ్య. ఆమేనానండి. అర్థమవుతుందా? నీ రక్తం పనిచేయదు. నిన్ను కడగడానికి నీ రక్తం, పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. మేకల రక్తం, కోళ్ళ యొక్క రక్తం పనిచేయదని ఉంది వాక్యంలో. సర్వలోకం పాపాన్ని మలినాన్ని కడగాలంటే యేసుక్రీస్తు రక్తం కావాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే, దేవాది దేవుడుగా ఉన్న ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సకల మానవాళి కోసం ఆయన రక్తం గార్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎందుకు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడో? అర్థమైందా ఎందుకు యుద్ధం చేస్తున్నాడో? ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, రక్షణ పొందావో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో, ప్రతి నెలలో ప్రభు శరీరము ప్రభు రక్తం తీసుకుంటున్నావో, నీ బాధ్యతలన్నీ కూడా ప్రభు భరిస్తాడు. ఆమేనానండి. ఈ లోకంలో నీ అవసరతలో, నీ అక్కర్లో దేవుడు తీరుస్తాడు. నీకు అద్భుతం కావాలంటే అద్భుతాన్ని జరిగిస్తాడు. కొంతమంది బుద్ధిహీనులు అక్కడక్కడ ఎలా ఉన్నారంటే, ఈ కాలంలో అద్భుతాలు జరగమంటారు. జరగవా ఈ కాలంలో? అయ్యా నాకు అద్భుతం జరిగింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నారు అక్కడక్కడ. మీరే చెప్పాలి మరి సాక్ష్యం వాళ్ళకి. అద్భుతాలు లేవనే వాళ్ళు ఉన్నారు, అద్భుతం అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. మరి యేసు ప్రభువు వారు ఎందుకు అద్భుతాలు చేశాడు? అద్భుతాలు అవసరం లేకపోతే సరదాగా చేశాడా? ఎందుకు చేశాడండి అద్భుతాలు? ఆయన అందరూ మారు మనసు పొందాలనే. అయ్యో కొరాజీన, అయ్యో బెస్సీదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదంలో చేస్తే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతం నీకు ప్రభు చేశాడంటే దానికి కారణం ఏంటంటే
నువ్వు మారు మనసు పొందాలని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేస్తున్నాడు అంటే ఆయన స్వరక్తంతో నిన్ను సంపాదించాడు కాబట్టి నీ పక్షాన దేవుడు పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడు నీ అవసరతలన్నీ తీరుస్తున్నాడు. ఆమేనానండి. నీ అక్కర్లన్నీ తీరుస్తున్నాడు. నీకు అద్భుతాలు కావాల్సినప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థతలు కావాల్సినప్పుడు స్వస్థతలు ఇస్తున్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో నీవు ఒకవేళ దేవుని పిలుపందికి నీ కన్ను మూస్తే ఆ లోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము వలసిపోలేమయ్యా. గడియా యేసు మాతో మేము వలసిపోలేమయ్యా. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము వలసిపోలేమయ్యా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు చేస్తాడు యుద్ధం? స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నిన్ను కాపాడుకుంటాడు. యుద్ధం చేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటి? కాపాడడం. నీకు తెలియకుండానే దేవుడు నిన్ను కాపాడుతుంటాడు. నీకు తెలియకుండానే దేవుడు నీ పిల్లల్ని కాపాడుతాడు. ఆమేనానండి. నీకు ఆ విషయం తెలీదు. నువ్వు అనుకుంటావు నేను కాబట్టి నా పిల్లల్ని కాపాడుతున్నాను, నేను కాబట్టి నా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తున్నాను, నేను కాబట్టి నా పిల్లల్ని ఇదిగో నా పిల్లల కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాను అనుకుంటావు. నిన్ను బట్టి నిన్ను కాపాడమే కాకుండా నీ కుటుంబాన్ని కాపాడమే కాకుండా నీ పిల్లలను కూడా యేసయ్య కాపాడుతున్నాడు. ఆమేనండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కర్త నల్లవా, దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మంచివాడు అని అర్థం. కర్త నల్లవా అంటే సృష్టికర్త అయిన కర్త నల్లవా అంటే దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రం. ఎలా చెప్తున్నారయ్యా ఈ మాట అంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 49:25 అమ్మ. 49:25 తర్వాత నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షిస్తాడు, మన పిల్లల్ని కూడా రక్షిస్తాడు ఆయన. ఆమేనండి. మన రక్త సంబంధులు కూడా రక్షిస్తాడు. ఎందుకు? కారణం అంతే. పాయింట్ ఎందుకు కారణం అంటే మనల్ని బట్టే. నా రక్త సంబంధుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఆడికి అలాగే ఉండాలండి అయ్యగారు. మీకు తెలియదండి, ఆడికి తగిన శాస్త్రం జరిగిందండి అయ్యగారు. పడ్డాడండి ఆడి గోతులో, ఆడికి కాలు ఇరిగిందండి, ఆడికి మంచి శాస్త్రం జరిగిందండి అయ్యగారు అంటారా? ఎవరన్నా అంటారా? అసలు మా చెల్లి ఎంత దుర్మార్గురాలో మీకేం తెలిసిండి అయ్యగారు, దానికి మంచి శాస్త్రం జరిగిందండి అయ్యగారు అంటారా? అలా అనకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆడు మా తమ్ముడు దుర్మార్గుడు ఉన్నాడు, ఆడు తాగుబోతాడు ఉన్నాడు, ఆడికి మంచి శాస్త్రం జరిగిందండి అనకూడదు. నువ్వు దేవునికి స్తోత్రం. మన రక్త సంబంధుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే, మరో మాట ఆ యొక్క ఒకసారి ఒక ఊర్లో చాలా బలమైన, చాలా ఖర్చు పెట్టి, ధనం ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ పెట్టారంట ఓ పాస్టర్ గారు. మీటింగ్ కోసం అన్నీ సిద్ధపరుస్తుంటే దీంట్లో పవర్ చాలా ఎక్కువగా వెళ్తుంది. ఆ వైరు మీద అడిగేస్తే జిమ్ అంటుంది అక్కడ కింద. దేవునికి స్తోత్రం,
దేవుని స్తోత్రం. మీటింగ్కి ఖర్చు పెట్టి ఒక గ్రౌండ్ శుభ్రం చేయించి చక్కగా ఆ స్టేజ్ బళ్ళలో అన్నీ వేపిస్తా మీటింగ్ టైం దగ్గరకు వచ్చేస్తుంటే చాలా ఘనంగా జరగాలని అనౌన్స్మెంట్ చేపించి అన్నీ చేపిస్తుంటే ఆ మీటింగ్ గ్రౌండ్ పక్కనే ఒక అన్యుల కుటుంబం ఒక ఆయన ఉన్నారంట. ఆయన అన్నారంట, మందిరం పక్కన ఆ స్థలం పక్కనే ఆ అన్యుల కుటుంబం. ఆయన అన్నాడంట, పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ కనుక పెడితే తెల్లరేక కత్తితో పాస్టర్ గారి కాలు నరికేస్తా అన్నాడంట. ఏమన్నాడు? సంఘంలో విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే యేసుప్రభు వారి శిష్యులు ఎలా ఉంటారు అలాగ ఉంటారు విశ్వాసులు. అర్థం కాలా? ఈ సంఘాల్లో ఎక్కడైనా విశ్వాసులు ఎలా ఉంటారంటే యేసుప్రభు వారి శిష్యులు ఎలా ఉన్నారో, ఆపద రానంతసేపు నేను వత్తాదని, నేను దొరని, నేను దొరసాన్ని అంటారు. ఆపద వచ్చాక ఎటోళ్ళు అటు తుస్సుమనిపిస్తారు. దేవునికి స్తోత్రం. అంతెందుకు మనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు కేవలం మన సంఘస్థులు వీళ్ళిద్దరే వచ్చారు. రామును సత్య వీళ్ళిద్దరే వచ్చారు. ఇంకెవరు కనపడలేక ఎవరు తగిన వాళ్ళు ఎవరు అక్కడ మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఏంటి మాయా మీరు వచ్చారు అలాగా ఇలాగంటే మా పాస్టర్ గారు అయినా అందుకే మేము వచ్చాం అన్నారు. వీళ్ళు అన్నారా? దేవునికి స్తోత్రం. నిజంగా జనాలు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే మన ద్వారా మేలు పొందుకుంటారు. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుకున్నారు, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకున్నారు, యేసు ప్రభు ద్వారా చాలా 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 పొందుకున్నారు. యేసయ్యకి ఆపద వచ్చి యేసయ్యని ఆ యొక్క రోమా సైనికులు అరెస్ట్ చేసేసరికి ఎటోడటు పలారైపోయాడు. కానీ పేతురు ఎక్కువగా ప్రేమించాడు. కానీ చివరికి పేతురుకు కూడా భయం వేసింది, పారిపోయాడు పేతురు కూడా. కానీ ఒకే ఒక్క వ్యక్తి ధైర్యం చేసి వెళ్ళాడు యేసు ప్రభు కోసం. ఎవరో? యేసయ్య శిలువ మీద మరణిస్తే ఆయన శరీరాన్ని తీసుకురావడానికి రోమా గవర్నర్ అడగడానికి, గవర్నర్ అంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఎవరెళ్ళకపోతే అరిమత్తయి యోసేపు అనే వ్యక్తి తెగించి వెళ్ళాడంట అక్కడ. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అత్తమానం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. మొత్తానికి ఆ పాస్టర్ గారు చెప్పారంట, మనం మీటింగ్స్ పెడుతున్నాము, మరి పక్కన ఇలాగా ఒక ఆయన మీటింగ్స్ పెడితే కాలు నరికేస్తా అంటున్నాడు, మరి ఏం చేద్దాం అని సంఘస్థులతో చెప్తే, అయ్యారు అయితే మీటింగ్లు ఆపేద్దామండి అని కొంతమందిరు. అమ్మ అర్థమవుతుందా? చూడండి ఎలాంటి వాళ్ళు. అయ్యారు అసలు మీటింగ్లు వద్దండి, చర్చిలో సింపుల్గా పెట్టుకుందామండి అని కొంతమందిరు. అయ్యారు ఆడు చాలా దుర్మార్గుడండి అని కొంతమందిరు. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. అప్పుడు ఈ పాస్టర్ యథార్థంగా జరిగింది. ఇది ఎక్కడనుకుంటున్నారు? అది మన జిల్లానా, కృష్ణా జిల్లానా? ఇబ్రాంపురమేగా. ఇబ్రాంపురం దగ్గర జరిగింది. ఉప్పుటేరు వాగు అటు ఉంటుంది కదా, నువ్వు ఏ ఊరు? అది ఆకివీడు అవతలటు. దేవునికి స్తోత్రం. యథార్థంగా జరిగిన సంఘటన ఇది డమ్మీ గట్ట ఊరకనే గట్ట కాదు. అప్పుడు సంఘం అంతా ఏదైతే అది జరిగింది. మీటింగ్స్కి ముందు 3 రోజులు ప్రార్థనలు పెట్టారండి చర్చిలో. దేవునికి స్తోత్రం. చర్చిలో అందరూ నిండు మనసుతో, పూర్ణ మనసుతో, ఇక ఒక్కొక్కరు అన్న మాటలన్నీ పక్కన పెట్టేసి అందరూ కలిసి, ప్రభా మీటింగ్స్ని ఘనంగా జరిగించిన ఆయన, ప్రభా ఏ ఆటంకం లేకుండా చేయను ఆయన, ప్రభా వాతావరణాన్ని అనుకూలపరచిన ఆయన, అయా క్రీస్తు విరోధులు మతోన్మాదుల ద్వారా వచ్చే ఆటంకాన్ని తొలగించిన ఆయన అని అందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడంట, దేవుడు ఈ మాట ఇచ్చాడంట అక్కడ. ఏ మాట? నీతో యుద్ధము చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను. 3 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఆ పాస్టర్ గారి పేరేంటమ్మాయి? మేకాయి గారు. దేవుని స్తోత్రం. మేకాయి గారు. ఆయనకి దేవుడు ఫెలోషిప్ వాళ్ళు దేవుడు ఈ మాట ఇచ్చాడంట, నీతో యుద్ధం చేసే వారితో నేనే యుద్ధం చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా మీటింగ్స్ డేట్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంకా 1-2 రోజుల్లో మీటింగ్లు స్టార్ట్ చేస్తారు. జాగ్రత్తగానండి. ఏదైనా చేయగలిది యేసయ్య. ప్రేమించడమో తెలుసు యేసయ్యకి, తేడా వస్తే బెత్తం పట్టుకోవడం కూడా తెలుసు. దేవుని స్తోత్రం. కథ మార్చడం కూడా యేసయ్యకి. అవునా? మొత్తానికి ఏమైందంటే ఈ పాస్టర్ గారు మీటింగ్ పెడితే కాలు తీసేస్తా అన్నాడు చూసారా, వాడు కోడి పందాలకి వెళ్ళి వస్తుంటే సంఖలో కోడి పుంజుని పెట్టుకుని ఎవరో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారంట ఆ ఊళ్ళోకి. పోలీసులు వస్తే వాళ్ళ నుంచి తప్పించుకుందామని పక్కన అటు చేపల చెరువులు ఎక్కువ, అటు చేపల చెరువులో దూకాడంట ప్లేస్ ఎక్కడా లేక. చెరువు లోపల మేత కోసం అక్కడక్కడ గెళ్ళ కడతారు. గెళ్ళం అమ్మ మీకు తెలుసు అనుకుంటా, మీకైనా ఎవరో పెద్ద పిల్లలు అనుకుంటా, వాళ్ళకి తెలుస్తుంది. చేపల కోసం, చేపల మేత కోసం గెడలు కడతారు. అక్కడక్కడ గెడలు ఉన్నాయంట నీళ్ళలో. వీడి తెలియక ఎక్కడ దూకాడు? గెడ మీద దూకాడు. దూకితే కాలు ఇరిగిపోయిందంట. ఏమన్నాడు ఈయన ఒకప్పుడు? మీటింగ్ పెడితే పెట్టకోకుండానే దేవుడు నరికేశాడుగా. మీటింగ్ పెట్టలే, ఇంకా స్టార్ట్ అవ్వాలా, కాలు నరికితా అన్నాడు కాబట్టి దేవుడు కాలే
ఇంకేదో చేస్తానలేదు ఈయన. కాలు అన్నాడు కాబట్టి సింపుల్గా కాలుతో కొట్టి వదిలిపెట్టాడు ఆయన. కాలు ఇరిగిపోతే రే రారా బయటకు అంటే పోలీసులు నేను రాను బాబాయ్, నేను రాలేను బాబాయ్ అంటున్నాడంట. నీళ్ళలో ఇలా అంటున్నాడంట. ఇదేంటి నటిస్తున్నాడా ఏంటి మనల్ని చూసానికి? ఓ పోలీసులు ఇద్దరు మెల్లిగా సెల్లోకి దిగి ఆయన తీసుకొస్తే నిజంగా కాలు నిజంగా ఇరిగిపోయిందంట. అందుకే చాలాసార్లు నేను అంటాను, ఏ అభిషిక్తుడి జోలికి మనం వెళ్ళకూడదు, ఏ దైవజనుడి గురించి మనం చెడుగా మాట్లాడకూడదు. థామస్ అయ్య గారి దగ్గర మేము నేర్చుకున్నది అదే. దేవుని స్తోత్రం. ఆయన అంత పరిచర్య చేయడానికి కారణం ఏంటంటే ఏ అభిషిక్తుడి జోలికి కూడా ఆయన వెళ్ళడు. ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు, అంతవరకే. దేవుని స్తోత్రం. ఒకవేళ అభిషిక్తుల గురించి, దైవజనుల గురించి, దేవుని సేవకుల గురించి ఎవరైనా వచ్చి పెట్టకథలు అరికథలు చెప్తున్నారనుకోండి, మెల్లిగా ఆ మ్యాటర్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతాడంట ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఆమె కొట్టండి ఒకసారి, పాటమని ఒకటి బేకని చంపి పెట్టి వెలుగు వస్తుంది, కొట్టండమ్మా. ఆమెకి నిద్ర జో కొట్టినట్టు ఉంది ఆమెకి. ఎంత బలంగా వాకింగ్ చెప్తుంటే నిద్ర అవుతుంది ఆమె. చూడండి అమ్మా, జో కొట్టమంటావా, జోలపాట పాడండి. ఎవరన్నా జోలపాట వచ్చాన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతుల పైకి ఎత్తండి. జోలపాట పాడనా చిన్నారి. దేవుని స్తోత్రం. అమ్మా జోలపాట పాడనా, గొంతుకి చెప్పి కాగరిచినట్టు అరి తింటే నిద్రలకు వస్తుందమ్మ నీకు. నాకు అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మొత్తానికి చెరులో నుంచి రాకపోతుంటే ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకుని తీసుకెళ్ళి ఆమెను బయటికి తీసుకొచ్చి మెల్లిగా ఇంకా వాడి మీద కేసు ఏం పెడతారు? కాళీరునోడి మీద కేసు ఏం పెడతారు? మీ తమ్ముడు ఎస్ఐ గారిని నరికేశాడు. ఇప్పుడు ఇదిగో అర్జెంట్గా ఎక్కడున్నాడు మీ తమ్ముడు, మీ నాన్న ఎక్కడున్నాడు, అది ఇదని వాళ్ళందరూ జీబులు వేసుకుని పొలవమని వస్తే లోకాన్ని దగ్గరికి అప్పుడు స్టాండర్డ్కి లోకానికి అదే టైంలో యాక్సిడెంట్ అయింది పాపం. ఇలా కాలు ఇరిగి ఉంటే ఇలా స్టాండర్డ్కి అయ్యో అంత పని చేశాడు తిన్నాడు. అదేం పని అండి బాబు, కేసు అయితే మామూలు పని అయింది, ఇదేం పని అండి బాబు అని అంటే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇంకేం చేస్తాం, ఇదేం కాలు ఇరిగిపోయి ఉన్నాడు కదా, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు, లోకాన్ని వదిలేసి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నేను ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ లేను. దేవుని స్తోత్రం. మనం అంత గొడవలు అయినప్పుడు ఇక్కడ ఉండకూడదు కదా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? పోలీసులు కూడా ఒక మంచి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఏం ఆలోచన అంటే పేషెంట్లని తీసుకెళ్ళి కేసు రాయరు, కాలు ఇరిగిపోయింది తీసుకెళ్ళి కేసు రాయలు. బాగుంటేనే కేసు చేస్తారు కానీ లేకపోతే తీసుకెళ్ళి సగ్గా హాస్పిటల్లో. పోలీసుల్లో కూడా మంచోళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఈ పోలీసులు ఈయన పట్టుకుని ఎవరిని, కాలు ఇరిగిపోయిన వాడిని పట్టుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే, ఏది పాస్టర్ గారు నరికేస్తా అన్న వాడిని జాయిన్ చేస్తే, ఈలోపు పాపం వాళ్ళ అబ్బాయి వెళ్ళాడంట వాళ్ళ నాన్న చూద్దామని హాస్పిటల్కి. డబ్బులు కొంచెం తగ్గిని, మొత్తం డబ్బులన్నీ ఇస్తేనే కానీ ఆపరేషన్ చేయమన్నారంట వాళ్ళు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, డబ్బులు మొత్తం కట్టాలంటే కొంచెం తగ్గినాయండి. అయ్యా అలా కాదని తెస్తానండి అంటే ఆ డబ్బుల కోసమని పాపం ఆ కుమారుడు ఆటోలో వస్తుంటే ఆటో యాక్సిడెంట్ అయిపోయిందంట. కుమారుడు కూడా కాలు ఇరిగిపోయింది. అప్పుడు తీరా ఆ ఇంటి కోడలో ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి గల్లు మనంటే ఒకసారి, అన్నయ్య మమ్మల్ని క్షమించండి అన్నయ్య, మా మామగారు ఇదిగో ఇంత మాట అన్నాడు మిమ్మల్ని, మా మామగారికి యాక్సిడెంట్ అయింది, ఇదిగో ఇలా పడిపోయాడు, ఆయన కాలు ఇరిగిపోయింది, ఇదిగో మా ఆయన ఇలా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆయనకు కూడా కాలు ఇరిగిపోయి మమ్మల్ని క్షమించండి అన్నయ్య అని గల్లు మందంట ఆమె వచ్చి. ఇంకేం చేస్తాడు సేవకుడు మనసు నిజంగా వెన్న. హెల్ప్ అంటే శత్రువు కూడా ఏం చేస్తాడు, సర్లే కానీ అనే మనసు ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎక్కడిది మనసు? యేసయ్య మనసు. అమ్మ అర్థమవుతుందా? శత్రువు వచ్చి కూడా ప్రార్థన చేయండి అయ్య గారు బాగోలేదంటే ఏం చేస్తాం, సర్లేమ్మద్దా అని చిన్న ప్రార్థన చేసి పంపిస్తాం. అదే మా మనసు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఎప్పుడైతే ఆ ఇంటి కోడలు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగి, అన్నయ్య మమ్మల్ని క్షమించండి అన్నయ్య, మేము దేవుడితో పెట్టుకున్నాము, ఇదిగో దైవజనులకి దూషించాము, ఇలా చేస్తామన్నాము, ఇలా వచ్చింది ఈ యొక్క తెప్పలే, మమ్మల్ని క్షమించి అన్నయ్య అని గల్లుమని ఏడుతుంటే ఆ పాస్టర్ గారు సంఘం దగ్గర డబ్బులు పోజేసి సంఘం అందరి దగ్గర ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా డబ్బులు ఆమె చేతిలో పెట్టి, అమ్మ చెల్లి తీసుకెళ్ళమ్మా, ఏం కాదు ఆయనకి బాగుపడతారు, ఇద్దరు బాగుపడతారు, నేను ప్రార్థన చేస్తాం అని వాళ్ళకి డబ్బులు పంపించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. వాళ్ళ హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది, వీళ్ళకి ఇక్కడ మీటింగ్ ఇక్కడ అయిపోయిందంట ఘనంగా 3 రోజులు. దేవునికి స్తోత్రం. వాళ్ళ బుద్ధి ఎంత ఇలా అయిందేంటి మా పరిస్థితి అయ్యో అని తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ తప్పు తెలుసుకుని వచ్చి పాస్టర్ గారిని క్షమాపణ అడిగారంట. దేవునికి స్తోత్రం. అయ్యా మేము పొరపాటున మిమ్మల్ని దూషించాము, ఇంత మాట అన్నాము, కానీ మీరే మాకు కష్టకాలంలో మాకు హెల్ప్ చేశారు, సహాయం చేశారు
అయ్యా మీకు చాలా వందనాలండి పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారండి. దేవునికి స్తోత్రం. దేవుడు యుద్ధం చేయడానికి కర్రలక్కర్లేదు. ఆమేనండి. దేవుడు యుద్ధం చేయడానికి కత్తిలక్కర్లేదు. దేవుడు ఆయుధం ఏంటనుకుంటున్నారు? దేవుడికి ఒక ఆయుధం ఉంది. ఏంటో తెలుసా? ప్రకృతే దేవుని ఆయుధం. తుఫాను అంటే దేవుని ఆజ్ఞ అంట. దేవునికి స్తోత్రం. భూకంపం అనేది దేవుడు ఒక మాట మాట్లాడితే భూమి గజ 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 గజగా వణికిద్దంట. అదే భూకంపం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎందుకు నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు? దేవుడు అమ్మా స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించాడు యేసయ్య. ఆయన రక్తంతో మనల్ని ముద్రించాడు. ఆయన రక్తంతో భద్రపరిచాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు డ్రైవింగ్లో ఆ యొక్క ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా నీకు తెలియకోకుండా నీ వెనకమాల దేవదూత వస్తుంది. నువ్వు ఆటోలో కూర్చుంటే ఆటోలో ఎవరు ఉంటున్నారు నీ పక్కన? ఆటోలో మాకే సీట్ లేదు. దేవదూత ఎక్కడ కూర్చుంటే దేవదూతకి సీటు కావాలా? అమ్మ సీటు కావాలా? దేవదూత అవసరమైతే వాహనం మీద నుంచుంటది, ఆటో మీద. దేవునికి స్తోత్రం. దేవదూతకి వాహనం అక్కర్లా. నీ వాహనం వెళ్తుంటే వాహనం మళ్ళీ స్పీడ్కి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏంటంటే, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు యుద్ధం ఎందుకు చేశాడంటే, వాళ్ళ అబ్రహాము సంతానం కాబట్టి యుద్ధం చేశాడు. నేటికి మన పక్షాన దేవుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని కాబట్టి మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. గట్టిగా యుద్ధమో యెహోవాదే. ఒకసారి దేవుని స్తోత్రం. రే కొడితే సరిగా కొట్టు, లేకపోతే మానే. సప్పటి దెబ్బలు కొట్టొద్దు. కొట్టామంటే దద్దరిల్లిపోవాలి. సప్పగా ఉండకూడదు. మీరు కూడా కొట్టారంటే దద్దరిల్లిపోవాలి. అంతేగాని యుద్ధమో యెహోవాదే అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? ఆ పాటకు తగ్గట్టుగా మనం ఉండాలి. మనం అర్థమవుతుందా? యుద్ధమో యెహోవాదే అనకూడదు. సంతోషంగా యుద్ధమో అంటే దేవుడు యుద్ధం చేస్తాడు. అంతేగాని నువ్వు మౌనంగా ఉండి చేస్తాడా అన్నావు అనుకో, చేయడు. దేవునికి స్తోత్రం. నీకు లేని బాధ ఆయనకి ఎందుకు? దేవునికి స్తోత్రం. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకే వారు లేరు. అందరూ రాజులు మనకే వారు లేరు, చోరులు మనకే వారు లేరు. ప్రతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధమో యెహోవాదే. అందరూ పాడదాం. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. దేవుని స్తోత్రం. ఈ మధ్యన నేను ఒక సందర్భంలో, ప్రభు భక్తిలో ఉన్నప్పుడు కంటే భక్తిలో లేనప్పుడే శత్రువులు ఎక్కువైపోతున్నారు. భక్తిహీనుడిగా ఉన్నప్పుడు అంత శత్రువులు, భక్తిలో ఉన్నప్పుడు శత్రువులు పుట్టగొడుగులాగా అయిపోతున్నారు. ఏంటి ప్రభు అని డౌట్ వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నారంటే, అరే బాబు వింటున్నావా, నీవు బ్రతికి దినములన్నిటా కూడా ఏ మనుషుడు నీ ఎదుట నేను, నువ్వు బతికినంతకాలం నువ్వే కింగ్వి, మరొక కింగు లేడు నీ ప్రాంతంలో, నువ్వే అనే మాట దేవుడు యెహోషువకి ఇచ్చిన మాట. ఆ మాట బైబిల్లో ఆ మాట చూపించారు. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఎవ్వరూ కూడా నీ ఎదుట నిలవలేరు. ఒకవేళ నీ మీదకి యుద్ధానికి వచ్చినా సరే నేను యుద్ధం చేస్తాను నీ పక్షాన అని దేవుడు బయలుపరిచాడు. ఆమేనానండి. నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేనానండి. నువ్వు మౌనంగా లేకుండా నేను చేస్తానే యుద్ధం అన్నావు అనుకో, ఆ చెయ్యి అంటాడు ఆయన. నువ్వు యుద్ధం చేయి, నేను చూసి వీరాది వీరుడు సోరాది సూర్యుడు అని చెప్పి నేను చూస్తుంటాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. నిజమమ్మా అంటాడా? అనడా? నేను కూడా మాట్లాడితే ఇదివరకు ఏదైనా గొడవ వస్తే ముందు కత్తిలాగే ఉండి బయటికి వచ్చింది ఆ ఫీల్డ్ కదా, నేను వచ్చింది పేతురు మనసు, దుడుకు పేతురు మనసు. ముందు కత్తిలాగే ఉండి ప్రభు అనేవాడు, రే ఏ గొడవ వచ్చిన ముందే నువ్వు కత్తిలాగేస్తండి, ఇంకా నేనేం యుద్ధం చేయను.
నువ్వు ఎక్కడ నన్ను చేయనిస్తున్నావు? ఏదొచ్చినా ముందు ఏం చేస్తున్నావు? యుద్ధానికి రెడీ అయిపోతున్నావు అంటే, సరే నేను ఇప్పుడు చూడే ఒకసారి, ఈ ఒక్కసారి చూడు, ఈ ఒక్కసారి ఇక చూడు ఇక ఎలా ఉంటుందో అని నన్ను నేను దేవునికి అప్పగించుకుని మౌనంగా ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన యుద్ధం చేసి ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించేశాడు. సమస్యలు లేవు ఈ రోజున, నెమ్మదినిచ్చాడు దేవుడు నలుదిక్కులా. దేవునికి స్తోత్రం. దీనికి కారణం ఏంటంటే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఏయ్ తెలుసా నేను ఎవరో అన్నావు అనుకో, దేవుడు చూస్తూ ఉంటాడు అంతే. నువ్వెవరో చెప్పు, తప్పులేదు. కానీ నువ్వే వెళ్ళి యుద్ధం చేసావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మొన్న మన పోయిన బల్లరాత్రికి మోసే సందర్భం చిన్న ఇబ్బంది అయింది కదా. అది వాళ్ళు ఒక వారం రోజుల పాటు ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషితో కూడా ఫోన్ చేయించారు. ఇగో బండి 5,000 అయింది, అక్కడ షోరూంలో చేయించాలి అలాగే కానీ వాళ్ళకి మామూలుగా సొట్ట తీపిచ్చి పెయింట్ వేయించిస్తామంటే అది నచ్చదంట. చివరికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఓ పోలీస్ కానిస్టేబుల్ గారితో కూడా ఫోన్ చేయించారు. వాళ్ళు చేపిస్తే పోలీసులతో ఫోన్ చేయించేసరికి భయం వేసిందా మీకు అంటుందంట ఒక ఆవిడ పాస్టర్ గారితో. ఒక ఆమె టేపున పోలీసులతో ఫోన్ చేయించేసరికి, అమ్మ అసలు ఈయన గురించి మీకు తెలుసా అన్నాడంట. అందయమా, ఈయన గురించి మీకు తెలియదమ్మా, ఈయన బోల్డ్ కేసులు అన్నీ చూసి అన్నీ వదిలేసి ఈ రోజున దేవుళ్ళలోకి వచ్చాడు, కేసుల కోసం భయపడే మనిషి కాదు ఈయన అనేసరికి ఇక ఏమనుకుందో ఫోన్ పెట్టేసింది. ఇక ఆ రోజు నుంచి కానిస్టేబుల్ లేడు, లేడు, ఆ పెద్ద మనిషి కూడా లేడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు అంత మంచి దేవుడు. నీ గురించి నువ్వు చెప్పాలి, చెప్పకపోతే తెలియదుగా, చెప్పాలి. కానీ యుద్ధం మాత్రం దేవుడికి అప్పగించాలి. ఆమేనండి. ఇశ్రాయేలీల యొక్క యుద్ధం అయిపోయిన ఇప్పుడు కూడా ఏంటో తెలుసు, ఇప్పుడు కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు దండ ఇలా పట్టుకుని హల్లెలూయా హల్లెలూయా అని ఆరాధన చేస్తారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులు కూడా దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఏమంటారంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అనుకుంటే వెళ్తారంట. నోట్లో పైకి చేసేది ఎలా యుద్ధం చేసినా సరే, తుపాకీ ఎలా పట్టుకున్నా సరే, కానీ నోట్లో మాత్రం యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని వెళ్తారంట. ఇంకా శత్రువు ఎలా గెలుస్తాడండి? యుద్ధం దేవుడిది అయితే శత్రువు గెలుస్తాడా? ఇక్కడే ఉన్నారా? అర్థమైందా? దేవునికి స్తోత్రం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదవండి ముగించేసుకుందాం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, వెల్కమ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యేసయ్యా వందనాలయ్యా. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవునికి స్తోత్రం. ఈ లోకం నీతో యుద్ధం చేస్తుంది కానీ నిన్ను జయించలేదు. ఆమేనానండి. నీ శత్రువులు నీతో యుద్ధం చేస్తారేమో కానీ నిన్ను జయించలేరు. ఆమేనానండి. కారణం ఏంటంటే ఒకవేళ నా శత్రువులు నాతో యుద్ధం చేస్తారేమో కానీ నన్ను జయించలేరు. ఆమేనానండి. కారణం ఏంటంటే నేను ఎక్కడ ఉన్నానంటే ప్రభు హస్తాల్లో ఉన్నాను. ఆమేనానండి. ప్రభు నాతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉంటే మనకి ఎల్లప్పుడూ జయమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా విజయం మాదేనయ్యా, యేసు మాతో నీ ఉండగా విజయం మాదేనయ్యా. అంత నీవే చూసుకుంటావో, అంత నీవే చూసుకుంటావో. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్నప్పటి నుంచి నేను ఇప్పుడు వరకు ఒక విషయం కనిపెట్టాను. అప్పుడు అదే విషయం, ఇప్పుడు అదే జరుగుతుంది. ఏంటనేది ఒక మాట చెప్తున్నానండి. శత్రువులు ఎవరన్నా నాకు విరోధంగా గోతులు తవ్వుతే అదే గోతులో వాళ్ళని కప్పెడుతుండేవాడు దేవుడు. ఒకడు నన్ను గుద్దేమని పోలీసులు ప్లాన్ ఇచ్చాడు. ఒకప్పుడు ప్లాన్ ఇచ్చినోడు గుద్దేశారు. చివరికి జస్ట్ మిస్ అయిపోయింది నా బండి. ఒకడు నన్ను అవమానపరుద్దామని ఆ కేసుల ఫోటోలో ఆ యొక్క ఫోటో తీసి వీడియోకి ఇచ్చి సిటీ న్యూస్కి ఇస్తే అదే ఈ రోజున పెద్ద పెద్ద సాక్ష్యం అయిపోయింది. అది ఆ ఫోటో తీసిన వాళ్ళు లేపేద్దామన్నాను. ఆ టైంలో కోపం వచ్చి మా అన్నయ్యతో వీళ్ళందరితో ఆయన లేపేస్తాను ఫోటో తీసిన వాడు అన్నాను. వీళ్ళు పిలిచారు. ఆడు ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఇంకా బాగా చేస్తున్నాడు సిటీ న్యూస్లో ఒకడు. వాడిని లేపేస్తాను బయటకు వచ్చా కానీ వాడిని. చివరికి ఏమైంది? ఆ పాంప్లెట్ ఒకటి ఏంటి, అదే పెద్ద సాక్ష్యం అయిపోయింది. దేవుని స్తోత్రం. మన రోజున ఏమంటున్నాడు అన్నయ్య,
ఏమన్నాడు? ఆ టైంలో ఆయన చంపేస్తానని తిరిగేవాడు ఈ ఫోటో ఈ రోజున పెద్ద సాక్ష్యం అయిపోయింది. ఈ రోజున చూడండి, దేవుడు మనకు వచ్చే కీడిని ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవుడు మేలుగా మార్చేస్తాడు. తర్వాత సేవలోకి వచ్చాక కూడా ఎవరన్నా మనల్ని ఇరికిద్దామని కుట్రలు చేస్తుంటే వాళ్ళు ఇరికిపోతుండేవాళ్ళు. కుర్రోడు సమస్య అప్పుడు, ఏలియా సమస్య అప్పుడు నన్ను ఇరికిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. ఏమయ్యారు? వాళ్ళ పుట్టలో వాళ్ళే పడ్డారు. మనకు చిన్న గాయమైనా సరే అది మనకు ప్లస్ పాయింట్ అయింది. దేవునికి స్తోత్రం. ఇలా ఎన్నోసార్లు నేను గమనిస్తున్నాను. ఏంటి కారణం అంటే ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఆమేనానండి. ప్రభు మీ పక్షాన కూడా ఉంటే నేను చెప్తున్నాను మీకు జయమే కలిగిద్ది. ఆమేనానండి. మీరు యుద్ధం చేయక్కర్లేదు. అయ్యా నన్ను ఇంత మాట అన్నాడండి, నన్ను అంత మాట అన్నాడండి అయ్యగారు, నన్ను ఎంత మాట అన్నాడో మీకు తెలుసా అంటారు. మాటలు మనుషులు అనగా వేయాలంటయా అమ్మా? వేయాలంటయా? ఒకవేళ నిన్ను అంత మాట అన్నా సరే నువ్వు భరించావు అనుకోండి, నీ నిమిత్తం, ప్రభు నిమిత్తం నువ్వు నిందించబడితే, దూషించబడితే నీ ఫలం పరలోక రాజ్యమందు అధికమైపోద్ది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనంగా జాగ్రత్తగా ఉండటం తప్పు కాదు, కానీ మనంగా ఏదైనా పోరాడితే, ఒకవేళ నేను అంటుంటాను చాలాసార్లు, ఒరే ప్రాణాపాయ పరిస్థితి అయితే పోరాడు, తప్పులేదు. అంతేగాని ఓరకనే ప్రతి పనికిమాలిన గొడవలోకి, ప్రతి ఆ యొక్క వ్యర్థమైన గొడవలో ఏలు పెట్టద్దు అంటాను చాలాసార్లు పిల్లలతోనే, కానీ మన విశ్వాసులతో కూడా చాలాసార్లు అన్నాను లేదా? మీ ప్రాణాపాయ పరిస్థితి, ప్రాణం పోతే తిరగబడడం తప్పులేదు. అంతేగాని మీరు ప్రతి పనికిమాలిన గొడవలో ఏలు పెట్టి, కొంతమంది తెల్లారు లెగితే వాళ్ళు గొడవలు ఆడినది వాళ్ళకి నిద్రట్టదు. ఎక్కడైనా చుట్టుపక్కల ఎవరైనా ఒక 2 కుటుంబాలు దెబ్బలాడుకుంటున్నారు ఇంకో కొట్టుకుని, వాళ్ళకి ఎంత సంతోషమో. అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది ఈ గొడవలు చూసి మా వీధిలో, అమ్మో భలే కొట్టుకుంటున్నారు బాబోయ్, భలే దెబ్బలాడుకుంటున్నారు, పండగలాగా ఉంది, నిజంగా ఎంత కళగా ఉందో రోడ్డు అంతా అని అనుకోకూడదు. నువ్వు ఆమెనానండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడక్కడ. ఉండరా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. గొడవ అంటే మనుషులకి ఎంత సరదానో. ఎక్కడైనా ఎవరైనా గొడవలు ఆడుతుంటే వెళ్ళి సినిమా చూసినట్టు చూస్తారు జనాలు. దేవునికి స్తోత్రం. అంతా జయం కలిగిందా? దేవునికి స్తోత్రం. అంటే ఆరాధన బాగా జరిగిందా అని అడిగినా, మోజేస్ వచ్చాడుగా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనకంతా జయమే కలిగిద్ది. ఆమేనానండి. ఇది నేనంటలా, దేవుడు అంటున్నాడు. దేవుడు ఎవరికి తోడే ఉంటే వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇస్తాడు, శత్రువులకి అపజయమిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మన యుద్ధం ఎవరిదండి? అందరూ చెప్పండి, మనస్ఫూర్తిగా అనంటారా? వాళ్ళు ఇంకొక గంట చెప్పనా? లేకపోతే యుద్ధము అందరూ యుద్ధం. దేవుని స్తోత్రం. యుద్ధము. అమ్మా సుగుణమ్మ, యుద్ధం ఎవరిది? శత్రువులు ఉన్నప్పుడు ఎక్కడన్నా నువ్వేం చేస్తావంటే అనుకుంటే వెళ్ళు. ఏంట్రా నోట్లో ఏదో అంటుంది, ఏం కాదు, యుద్ధం ఏమోది అంటున్నానే, నీ కర్మ, కంగారు పడుకో అనుకో మనసులో. అమ్మ అర్థమవుతుందా? అర్థం కాలా? ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి? అయ్యా పూలు అయ్యా. చాలాసార్లు నాకు నచ్చిన విధానం ఏంటంటే, ఎవడన్నా పనికిమాల మాట మాట్లాడితే ఏనంటే జాగ్రత్తగా, ఏదన్నా వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు ఏదన్నా, మన సహోదరుడు సత్య సగ దులుపుకుని వచ్చేస్తుంటాడు. అది ఒకటి నచ్చింది నాకు. ఆ ఫోన్లో నీ కర్మ నీదేరని చెప్పి ఎందరో పనికిమాల మాటలు మాట్లాడుతుంటారు. మొట్టా వాళ్ళు అక్కడ కొంతమంది పనికి వెళ్ళినప్పుడు పక్క వచ్చేస్తుంటారు. సర్లే అనుకొని వాళ్ళ కర్మ వాళ్ళదే. దేవుడు ఉన్నాడుగా మన పక్షాన. వాడు తిడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవునా? వాళ్ళు తిడితే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థం కాలా? దావీదుని షిమియా అనే వాడు దూషిస్తుంటే, ఒరే నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు దుర్మార్గుడు రా, అందుకే రా నీకు ఎలా జరిగిందిరా, సౌలు ఇంటి వారిని అందరినీ చంపేశాడు, అందుకే ఆ దోషం దేవుడు నీ మీద వేశాడు, అలాగా ఎలాగాని దుమ్మెత్తిపోతా తిడుతున్నాడు అంట. దుమ్మెత్తుతా ఎవరు తిడతారు? ఆడవాళ్ళు తిడతారు. అలాగా షిమియా అనేవాడు తిడుతుంటే అక్కడ సైనికుడు ఏమన్నాడు తెలుసు? అక్కడ వాక్యంలో ఉంది, రాజా ఈ చచ్చిన కుక్క లాంటి వాడు నిన్ను తిడతాడా? ఒక్క మాట ఊ అను చాలు అన్నాడు. ఊ అంటే నువ్వు అని నేను చూసుకుంటా అన్నాడు. అదే ఇప్పుడు సినిమాల్లో పెడుతున్నారు. సినిమాల్లో ఎలా పెడుతున్నారు? నువ్వు అనన్నా, నువ్వు అను. బైబిల్ని కాపీ కొట్టి సినిమాల్లో పెడుతున్నారు. నువ్వు అంటే అని లేపేస్తా అన్నాడు. కత్తితో యొక్క తల తీసి నీ పాదాల దగ్గర పడేస్తా అంటే అప్పుడు దావీదేమన్నాడు తెలుసా? ఒకవేళ తిట్టనే దేవుడే వాడికి ఒకవేళ సెలవిచ్చాడేమో నన్ను తిడతాక, అలాగైనా నా దేవుడికి నా పట్ల జాలి కలిగిద్ది, అలాగైనా నా దేవుడికి నా పట్ల కనికరం కలిగిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కానీ చిన్న మాట అంటే నీకు ఎంత పౌరుషం వచ్చేద్దో. ఎదురోళ్ళు ఎవరన్నా చిన్న మాట అంటే తట్టుకోలేవు. నువ్వు అగ్గి మీద గుగ్గులం అయిపోతావు. అసలు నువ్వు దేవుని పెట్టమని కూడా మర్చిపోతావు చాలాసార్లు.
కనీసం రక్షణ పొందామని, మారు మనసు పొందామని కూడా మర్చిపోతుంటాం చాలాసార్లు. మర్చిపోతామా? పరిచర్యకి వెళ్తుంటే ఆడోడో రోడ్డు మీద బండి వేసుకుని వెళ్తా తువ్వు అని ఆ ఉమ్ము వచ్చి ఇక్కడ పడింది. ఏంటి నాయనా అనగిని తుడుచుకుని వెళ్ళమా, సర్లే ఆడు బుద్ధిహీనుడు, ఆడు ఎక్కడ ఉమ్మియాలో కూడా పరిచర్యకి వెళ్తుంది. మళ్ళీ ఆడితో గొడవ ఎందుకే అప్పుడు బండి ఆపి, పరిచర్య టైం వేస్ట్ అయిపోద్దిగా. సర్లే అని తుడుచుకుని వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. కొన్ని దేవుడు పాఠాలు ఎక్కడే నేర్పిస్తాడు కొన్ని. అలాగని మన బలహీనమనో లేకపోతే అజ్ఞానం కలిగిన వాళ్ళమనో లేకపోతే శక్తిహీనమనో కాదు. అక్కడ ప్రభువును బట్టి మనం తగ్గించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. మన మాదిరి ఎవరంటే యేసయ్య. ఆమేనండి. భర్త ఎక్కడన్నా చిన్న మాట ఉంటే అగ్గి మీద గుగ్గులం అయిపోతారు ఆడవాళ్ళు చాలామంది. అక్కడక్కడ అసలు భర్తతో కూడా యుద్ధం చేసేస్తారు. చేస్తారు చేయరా, పెద్ద పెద్ద యుద్ధాలు చేసేస్తారు. ఎవరన్నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏదైనా చిన్న మాట అంటే అగ్గి మీద గుగ్గులం అయిపోతారు. మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మనల్ని అనకపోతే ఎవరిని అంటారు? ఎవరిని అంటారు? ఇదివరకు అప్పుడు గొడవలు అయినప్పుడు ఇక్కడ మధ్యలో మా అక్క అడ్డొస్తే గబుక అక్కని సమ్మె పెట్టుకుంటాను. అప్పుడు తప్పుకో పక్క తప్పుకో అని. మా అక్క కాబట్టే నేను కొట్టినా సరే పడింది. నీ తమ్ముడు కాబట్టే లేకపోతే మీ అన్నయ్య కాబట్టే నీ అక్క కాబట్టే నిన్ను గద్దిస్తారు, నిందిస్తారు, అవసరమైతే నిన్ను సరి చేస్తారు కూడా. వాళ్ళలాగా ఫ్రీగా ఎవరన్నా అంటారు నిన్ను పైగా అంటారా? కొన్ని బయట వాళ్ళు అంటే నువ్వు ఊరుకుంటావా? నీ రక్త సంబంధులు కాబట్టి నిన్ను ఏం చేస్తారంటే ప్రేమగా అవసరమైతే తిడతారు, గద్దిస్తారు. అది జరిగిద్ది, ఎక్కడైనా జరిగిద్ది అది. మా తమ్ముడు నన్ను ఎంత మాట అన్నాడండి అయ్యగారు. అసలు జీవితంలో ఆడు చచ్చినాడు, మొహం చూడండి. ఉన్నారమ్మా ఎవరన్నా అలాంటి వాళ్ళు? సత్యాగా ఇంకేముంది, ఫైనల్గా చూడాలిగా. సత్యాగా చేసేది ఏం లేదుగా, చనిపోయాక చూడాలి కదమ్మా. పట్టుదలకు పోవద్దు, దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జాగ్రత్తగా దేవుని మనస్సు కలిగి జాగ్రత్తగా ఉంటే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆమేనానండి. దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆమేనానండి. మొన్న కూడా నేను సహోదరుడితో చెప్పాను, ఒకసారి మీటింగ్లో థామస్సయ్య గారు చెప్తుంటే అన్నాను ఒక ఉపమానం. ఆయన నీతిమంతుడైన దైవజనుడు అంట. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా, వివాహం చేసుకోకుండా సేవ చేస్తుంటే చాలా ఊరంతా కూడా ఆయన వెళ్తుంటే నమస్తే చెప్పేవాళ్ళు అంట, నమస్కారం పెట్టేవాళ్ళు అంట, అన్యులు కూడా జడిచేవాళ్ళు అంట. ఒక రోజున కూరగాయలు అమ్ముకునే ఒక ముసలం వచ్చి కూరగాయలు అక్కడ పెట్టి వెళ్ళి కూరగాయలు అన్నాడు అంత. దిగిన స్నానం చేస్తా పాస్టర్ గారు. కూరగాయలతో పాటుగా ఆమె పూలు కూడా అమ్మేదంట. కానీ పూలదండ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి, ఏమంటారు మల్లెపూలు ఒక మూర అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఈలోపు సైతాన్ని బ్యాచ్ ఎవరో ఫోటో తీసి, పాస్టర్ గారికి పెళ్ళి అవ్వలేదు, పాస్టర్ గారికి మల్లెపూలతో పని ఏముంది, పాస్టర్ గారికి ఇలాగా అలాగా అని మొత్తం అల్లరి చేసేస్తే మొత్తం ఆయన్ని చాలా అవమానపరిచారంట పాస్టర్ గారిని. పాస్టర్ గారు బాధ కలిగి ప్రార్థన చేస్తుంటే కళ్ళమ్మట నీరు, చాలా వరకు నీరు వచ్చిన తర్వాత రక్తం గారిందంట కళ్ళమ్మట ఆయనకి. నిజంగా యథార్థంగా జరిగిన స్టోరీ. రక్తం వచ్చిందంట కళ్ళమ్మట ఆయనకి. ఏడ్చి 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 రక్తం వస్తే నీతిమంతుడు మరి నిందొచ్చి పడింది. ఆ ఊరందరికీ కూడా తెగులు వచ్చేసిందంట. వాళ్ళందరికీ ఒక నీతిమంతుడు రక్తం గార్చినప్పుడు, కళ్ళంట నీళ్లు గార్చినప్పుడు అదేమైంది? ఊరందరికీ తెగులు వచ్చేసిందంటే. యథార్థంగా జరిగిందంటే ఈ సంఘటన ఒక చోటన. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు నీతిమంతురాలుగా, నువ్వు యథార్థవంతుడిగా ఉంటే, నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడి నువ్వు ఉంటే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. లేదు నేనే చేస్తానండి అయ్యగారు, మా అమ్మ బాగా యుద్ధం చేస్తుందండి, మా తమ్ముడు బాగా యుద్ధం చేస్తాడండి, మా బంధువులు బాగా యుద్ధం చేస్తారని మేము చాలా బలంగా ఉన్నామండి, ఇంకా ఎలా కనబడుతున్నావు అయ్యగారు మీకు, ఒకసారి ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్నారనుకో. నేను ఇవ్వటం కాదు అవకాశం, ఎవరిస్తారమ్మా? దేవుడే ఇస్తాడు. సర్లేమ్మా తెలిసే యుద్ధం చేయని ఇలా చూస్తాడు ఆయన. అప్పుడు ఎవరికి వస్తుంది జయం? అమ్మ జయం ఎవరికి వస్తుంది? ఏనండి అర్థమవుతుందా? నువ్వు మౌనంగా ఉండి జ్ఞానంగా ఉండి యుద్ధాన్ని ఆపేయచ్చు అక్కడ. దేవునికి స్తోత్రం. ఏ యుద్ధం లేకుండా చేయొచ్చు అక్కడ. ఆమేనానండి. అర్థమవుతుందని నేను చెప్పింది ఇది. ఇది కాసుకుంటే చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి. ఏది కాసుకుంటే? గాంధీ గారు 3 కోతుల గురించి చెప్పాడు. చెడు చూడొద్దు అని ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, చెడు మాట్లాడొద్దు అని ఒక కోతి నోరు మూసుకుంటుంది, చెడు వినొద్దు ఒక కోతి. 4వది గురించి చెప్పాలి ఆయన, చెడు చేయొద్దు. ఇప్పుడు ఆ మాట చెప్పాడు అనుకో, చేతులు ఉండవుగా, మరి చెడు దేంతో చేస్తారు? చేతులతోనే కదా. అందుకే 3 కోతుల గురించి చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా మట్టికి ఇది కాసుకున్నావు అనుకోండి, నీ కుటుంబంలో సమాధానం వస్తే, నీ ఇంట్లో సమాధానం వస్తే,
సమాధానం, ఆ యొక్క చుట్టుపక్కల సమాధానం వస్తే అంతా కూడా నిమ్మలంగా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. లేదు ఇది కాసుకోకుండా, లేదు యుద్ధం నేనే చేస్తా అన్నావు అనుకో, దేవుడు ఏమంటాడు? ఓకే చెయ్యి అంటాడు. ప్రభు పక్క నుండి చూస్తాడు. లేదయ్యా నేను నీకు అప్పచెప్తున్నాను అయినా ప్రభు యుద్ధం నువ్వు చేయని అయినా అన్నావు అనుకో, ఓకే. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు కూడా పక్కనే ఉంచుతాడు. ఇందాక ఆయన పక్కన ఉన్నాడు, ఇప్పుడు నిన్ను పక్కన ఉంచుతాడు. ఎక్కడ ఉంచుతాడు? పక్కన అంటే ఎక్కడ? ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అందుకే అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. నీ మీద యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయించలేరు అంటున్నాడు ఇర్మియాతో దేవుడు. అదే మాట మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మనం మౌనంగా ఉండి దేవుడికి అప్పచెప్తే దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా యుద్ధము నీదే నాయన, ప్రభా యుద్ధము నీదే నాయన. ఇదిగో ఇశ్రాయేలీని ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం ఒడ్డుకి ఎందుకు తీసుకొచ్చాడు అనేది వాళ్ళెవ్వరికీ అర్థం కాలేదు. ఇదిగో మోషేకి కూడా అర్థం కాలేదు. ఇదిగో అడవి మార్గం గుండా తీసుకువెళ్ళలేదు, ఎడారి మార్గం గుండా తీసుకువెళ్ళలేదు. ఎర్ర సముద్రం ఒడ్డుకి ఎందుకు తీసుకొచ్చాడంటే శత్రువులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచివేశాడు ఆయన. ఇదిగో దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. రెండోది, ఇదిగో నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో మూడవది, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు అంటున్నాడు. మన ప్రభువు యుద్ధశూరుడు. ఇదిగో యుద్ధము యెహోవాదే. ఇదిగో దైవజనుడి యొక్క కాలు నరుకుతా అన్నాడు ఒకడు. చివరికి అతని కాలు ఇదిగో ఇరగగొట్టబడింది. దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో నీ హృదయం ఎలాగుంది? ఒకవేళ నీ పరిస్థితులు బట్టి, నీ ఇబ్బందులు బట్టి, నీ సమస్యలు బట్టి నీకు నువ్వే వ్యాజ్యమాడుకుంటే, నీకు నువ్వే యుద్ధం చేసుకుంటే దేవుడు యుద్ధం చేయడు. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏ సమస్య అయినా సరే క్లియర్ అయిపోద్ది. ప్రభు సన్నిధిలో ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా. ఒకవేళ దేవుని కోసం నువ్వు నిందించబడి, హింసించబడితే, దూషించబడితే ఇదిగో పరలోక రాజ్యం అంది నీ ఫలం అధికమైపోద్ది. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా ఈరోజు వాక్యం చేత నాతో మాట్లాడావు నాయనా, నీకు వందనాలు ప్రభా అని ప్రార్థన చేసుకున్నావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య రక్తంతో నిన్ను కడిగాడు కాబట్టి యేసయ్య నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఇశ్రాయేలీల పక్షాన ఎందుకు యుద్ధం చేశాడంటే వారు అబ్రహాము సంతానం కాబట్టి. నీ పక్షాన, నా పక్షాన దేవుడు ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే, ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే యేసు క్రీస్తు రక్తంతో మనం అందరము కూడా కడగబడ్డాము. యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం మనలో ఉన్నది. ఇదిగో యేసు రక్తంలో మనం ముద్రించబడి ఉన్నాము. ఆయన స్వరక్తంతో మనం సంపాదించాడు. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా. ఆయన సెలవు లేకుండా ఇదిగో నీకు ఏ కీడు రాదు, ఏ శత్రువు నిన్ను జయించలేడు. రాకాదాల రాబాదాల హల్బర్ అందరూ అత్తర. థ్యాంక్ యూ జీసస్. ఏ శత్రువు మన మీద జయం పొందలేడు. శత్రువులు ఎన్నో కుట్రలు చేస్తారు, కానీ యుద్ధము యెహోవాదే. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం.